మేము ఈరోజు యావత్తు నిరుద్యోగ దాని మీద విషయం మీదనే మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము చదువుకున్నప్పుడు 2000 బ్యాచ్ మాది 10th పూర్తి చేశాము మేము. అప్పటి నుంచి కూడా మాకు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి మేము పాల్గొనడం జరిగింది. జరిగినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ చేసిన అభివృద్ధి పనులు 10 సంవత్సరాలు జరిగినాయి కానీ తప్ప ఇప్పటి వరకు ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమి కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇవాళ నేను ఒక వికలాంగుణ్ణి. మేము ప్రజెంట్లీ దగ్గర దగ్గర సిరిసిల్ల నుండి వచ్చినాం. సిరిసిల్ల నుండి వచ్చి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అని అంటే ఒకసారి రేవంత్ రెడ్డి బాగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అని అంటే ఏదో పింఛను పెంచుతా అన్నాడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయల పింఛను ఇస్తే తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాతనే దాన్ని అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చిండు 2000. ఈరోజు 4016 రూపాయలు మాకు పింఛను పడుతుంది. ఇలా వికలాంగులు అనేవాళ్ళు కానీ వృద్ధులు కానీ ఈ పింఛను తీసుకుని ప్రతి ఒక్కరు ఇంటికి భారం అనుకునే రోజులలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ద్వారానే కానీ ఇప్పటి వరకు రేవంత్ గవర్నమెంట్ నుంచి 2.5 years ఎబో అవుతుంది కానీ ఏం జరిగింది ఏం లేదు. ఇప్పుడు యూత్ ఏమి కూడా కాలేదండి. అట్టిగా చెప్పుడు మాటలే, పెట్టిపోయినట్టు పేయంత ఉనికినట్టు ఉంది కానీ తప్ప చేసిన వ్యవస్థ ఏమి కూడా లేదండి. తన చేసింది ఒక్క పని, కొత్త పని చూపించండి. కొత్తది చేశాను, ఇది జరుగుతుంది అనేది ఒక్క కొత్త పనిని చేసినట్టు చూపించండి. ఏమున్నా పాత గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసినాయే ఓపెన్ చేసుకుంటూ వచ్చిండు, ప్రారంభించుకుంటా తప్ప కానీ కొత్తది మాత్రం ఏమి కూడా చేయలేదు. మొన్న రైతుల పక్షాన బ్లడ్ జల్లుతూనే పంటలు పండుతాయని వచ్చిండు. సరే ఇలా కాళేశ్వరం తప్ప కట్టడం, కేసీఆర్ కట్టడం ఎన్ని సెక్యూరిటీల పంటలు పండుతున్నాయి, ఎన్ని వేల మంది రైతులకు రైతు భరోసా కావచ్చు. రైతు భరోసా వల్ల ఒక్కరోజు అప్పులు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, మునుపున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎట్లయితే ఆసాంల దగ్గర అప్పు తెచ్చుకొని ఈరోజు మళ్ళీ సేమ్ అదే స్థితికి వచ్చింది. రైతు యొక్క బతుకు సేమ్. కాళేశ్వరాన్ని కులేశ్వరం అని మాట్లాడాడు. ఎక్కడ సార్ మనం ఇల్లు కట్టుకుంటూ ఒక్కొక్కడ చిన్న పలుగులు వస్తాయి, దాన్ని రిపేర్ చేసుకున్నంత దమ్ము లేదా? ఒక తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ సీఎం అయిన గదొక్క 2 పిల్లర్లను సద్య అంత దమ్ము లేనప్పుడు ఎందుకండి రాష్ట్రాన్ని ఇంకేం బాగుపరుస్తాను? రైతాంగ పరంగా బాధలే, యువత పరంగా నిరుద్యోగ బుద్ధితోటి బాధనే, పింఛన్లు లేవు. ఓన్లీ మందు బస్తాల గురించి కూడా మాట్లాడేంత కెపాసిటీ లేదు. మందు బస్తాల నుంచి రైతు గలగల ఏడుస్తున్నాడు సార్. ఇలా ఏది తెలిసిన వ్యవసాయం రైతు వేసిన రాజ్యం బాగుపడదు అన్నట్టు వాస్తవంగా ఏం బాగుపడదు సార్. తెలంగాణ ఈ గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం బాగుపడ్డది? ఏమి కూడా లేదు. ఏం రాలేదు, ఏం రాలేదండి. అంతకుముందు ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే జీవో ప్రకారం అప్పుడు ఇచ్చినవి ఉన్నాయో వాటిని భర్తప్ చేసింది అంతే తప్ప కానీ కొత్తగా ఇచ్చినవి మాత్రం ఏమి కూడా లేదు, జీరో లేదండి, ఏది లేదండి. అదంతా వేస్ట్ ముచ్చట. ఏమని అంటే ఇన్నటోడు ఉంటే చెప్పేటానికి బరువా అన్నట్టు చెప్పుకుంటా పోతా ఉన్నాడు, హామీలు ఇచ్చుకుంటా పోతున్నాడు, ఇది చేస్తా అది చేస్తా అంటున్నాడు. 100% రాదండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక మ్యాక్సిమం ఒక కొంతమందిని మీరు ఎక్కడ ఇంకా ఇంటర్వ్యూ చేయండి, ఎంతమంది 100 మందిలో ఎంతమంది ప్లస్ చెప్తారు, ఎంతమంది మైనస్ చెప్తారో అది దాన్ని బట్టి కూడా నిర్ణయించచ్చా అండి. తన కొడంగల్ తను గెలిచిన స్థానంలో గెలవమనండి ఇప్పుడు ఒకసారి. అంత ఘోరమైన పరిస్థితి సార్. ఎవరు మొత్తం నిరుత్సాహంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఇప్పటికీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇకేమి లేదు అనే కొజానికి వచ్చేది. లేదు, నేను యూత్ పరంగానే వచ్చానండి. ఇప్పుడు నా పిల్లలు కూడా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. రేపు మాకే మేము అప్పటి నుంచి కూడా ఇదే చూద్దాం. రేపు కూడా ఈ గవర్నమెంట్ ఉంటే అంతే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కలసయ్యా మా పిల్లల భవిష్యత్తులు కూడా ఖరాబే, ఏం జరగవు, న్యాయం జరగదు. కాబట్టి వచ్చే నెక్స్ట్ కంపల్సరీ మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ రైతాంగం కానీ యువకులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కటి భర్త అయితే అని మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే గడిచిన కాలం గడిచిపోయింది. ఇక ముందైనా నిరుద్యోగ వృత్తి మాత్రం భర్తీ చేయాలి సార్. ఎందుకు అని అంటే తల్లిదండ్రులు కొన్ని ఆశలు పెట్టుకొని చదివించుకొని ఈరోజు ఎంతో కోరికలతో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోయిన తర్వాత ఒక కుటుంబం ఒక ఇంట్లో ఒకరికి జాబ్ వచ్చిందంటే ఒక కుటుంబం చల్లబడుతుంది. అట్లాంటి మొత్తం రాష్ట్రం మొత్తంలో ఎక్కడ భర్తీ లేకుండా ఏది లేకుండా ఉండేసరికి అందరికీ బాధాకరమైన విషయం సార్. అది కంపల్సరీ ఇక ముందు చేసేది ఏమన్నా ఉంటే మంచి చేయండి. మీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి మంచి చేయండి. మంచి చేసి ఇప్పటికైనా జనాన్ని తృప్తిపరిచే విధంగా చేయండి. లేదనుకుంటే ఆల్మోస్ట్గా మీరు రేపు కాదు ఈ సంవత్సరంలో 6 నెలల తర్వాత మీరు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ బీఆర్ఎస్ మాత్రం కంపల్సరీ వస్తుంది. అంత మించి ఏం లేదు. ఈ ప్రభుత్వాన్ని వందగలలో బొందబెట్టడం ఖాయం అనేది ఇప్పుడు వచ్చినటువంటి నిరుద్యోగ యువత పక్షాన పూర్తిగా అర్థమవుతా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన చేసేటువంటి విషయంలో పూర్తిగా విఫలమయ్యాడనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా సుభిక్షంగా ఉండేది, ఈరోజు కాంగ్రెస్ పాలనలో కన్నీల పాలన, కష్టాల పాలన అవుతా ఉన్నటువంటి మాట పేద ప్రజలకి అందరికి తెలియజేస్తా ఉన్నాం. మేము అదే అంటూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను, రేవంత్ రెడ్డి దొంగ హామీలను నమ్మి ఈరోజు నిరుద్యోగ యువత కావచ్చు,
రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు మోసపోయారు. ఈరోజు తులం బంగారం హామీతో మహిళలు మోసపోయారు. అట్లాగే నిరుద్యోగ యువత వృత్తికి 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. బీసీ డిక్లరేషన్, బీసీలకు 42% డిక్లరేషన్ మూమెంట్ చేశాడు. కానీ ఏ ఒక్క హామీని కూడా తను అమలు చేయలేడు. కేవలం తన అధికార దాహంతో తన డబ్బు సంపాదనకే దృష్టి పెట్టాడు. పరిపాలనను పక్కకు పెట్టి కేవలం ధనార్జన ధ్యేయంగానే తను పరిపాలన చేస్తున్న మాట సుస్పష్టంగా కనిపిస్తా ఉంది. పిచ్చోడు మాటలు తెలంగాణ ప్రయాణికం నమ్మరు. ఎందుకంటే ఒకసారి నమ్మి మోసపోయారు. రాష్ట్రంలో రైతులు చూసుకున్నా, విద్యార్థులు చూసుకున్నా, మహిళలను చూసుకున్నా, ఉద్యోగస్తులు చూసుకున్నా, నిరుద్యోగులు చూసుకున్నా ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా లేరు. ఎందుకంటే ఈ చెప్పినవి బారాన, చేసినవి చారాన కూడా లేదు. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. వచ్చేటువంటి రోజుల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ యావత్ యువత, నిరుద్యోగులు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని 100 గజాల్లో బొందబెట్టడం ఖాయమని చేసి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేవలం ఓట్ల ద్వారా ఈ యొక్క నిరుద్యోగ యువతను మోసం చేసినట్టు అదే ఓట్లతో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా ఈ యొక్క నిరుద్యోగ యువత కానీ, ఈ యొక్క విద్యార్థి లోకం కానీ ఎవ్వరు కూడా నిద్రపోరు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా నిద్రపోరని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కలబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు కానీ, యువతకు కానీ ఎన్నో రకాల హామీలు ఇచ్చి మోసం చేస్తూ ఉంది. ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అని కూడా ఈరోజు మోసం చేస్తూ ఉన్నది. వీటన్నిటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ చెప్పినటువంటి కల్లబొల్లి కబుర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగట్టడానికి ఈరోజు ఈ యొక్క యువ సంగ్రామ సదస్సుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం తెలుపుతా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ రాలేదా? లేదు, నిరుద్యోగ వృత్తి అన్నారు, అది అందట్లేదు. అలాగే జాబ్ నోటిఫికేషన్లు అన్నారు, అది కూడా అందట్లేదు. దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగులు అదేవిధంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళలో మనోధైర్యం నింపడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు ఒక్క పిలుపుతో ఇంతమంది హాజరైనటువంటి వేలాది మంది హాజరైనటువంటి ఈ యొక్క కార్యకర్తలందరికీ కూడా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏవైతే 65,000 అన్నారో ఇవన్నీ కూడా నీటి మీద రాతల్లాగా మారిపోయినాయి తప్పించి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సరూర్ నగర్ స్టేడియం నుంచి కాంగ్రెస్ పార్టీకి కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. తొందరలోనే మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, నిజమైన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి తొందరలో వాటిని ఫుల్ఫిల్ చేసి ఈ యొక్క యువతను అదేవిధంగా విద్యార్థులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఆయన మాటలు ఎట్లున్నాయంటే పగటిపూట ఏదైతే కలలు కంటామో ఆ విధంగా ఉన్నాయి. 3 ఏళ్ల తర్వాత ఉంచుతారో లేదో అన్నటువంటి చందాన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఉంటే ఈయన ఇంకా రెండోసారి ముఖ్యమంత్రి అయితే పగటి కలలు కంటా ఉండని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.